నుంచి స్వర్ణగిరి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. జొన్నగిరి గోల్డ్ మైన్ తాజాగా ప్రారంభమైనప్పటికీ కూడా దీని వెనుక 30 సంవత్సరాల కృషి ఉంది. 1990లో అన్వేషణ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా దీనికోసం అన్వేషణ ప్రారంభిస్తున్నారు. గోల్డ్ రిజర్వ్స్ ఇక్కడ ఉన్నాయి. చారిత్రక నేపథ్యం ఉంది. అశోకుడి శిలాశాసనాల్లో సైతం ఇక్కడ బంగారం పండుతుందన్న ఒక శాసనాల్లో ప్రస్తావన ఉంది. కాబట్టి ఆ అన్వేషణ ఫలప్రదమైంది. 2006 ఆ ప్రాంతంలో ప్రభుత్వం అనుమతుల కోసం అధికారికంగా అప్లై చేసుకుంటే తాజాగా అనుమతులన్నీ లభించి అధికారికంగా బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే ఈ మైన్ నుంచి ఎంత గోల్డ్ ఉత్పత్తి అవుతుంది అంటే ప్రస్తుతం ఆడిట్ చేసి అంటే అన్వేషణ ద్వారా ఇప్పటికే అధికారికంగా ధృవీకరించి 8.2 మిలియన్ టన్నుల బంగారం ఇక్కడ లభిస్తుంది. అంటే ప్రతి టన్నుకి సుమారు 1.5 గ్రాము బంగారం ఉత్పత్తి అయితే కనుక ఆ లెక్కన 13.6 టన్నుల బంగారాన్ని ఈ గని ద్వారా సేకరించవచ్చు. అయితే ఇది మాత్రమే కాదు, ఇంకా కూడా పొటెన్షియాలిటీ పెరుగుతుంది. ఇది ప్రాథమిక అంచనా మేరకు మాత్రమే జరుగుతుంది. కాబట్టి 8-9 సంవత్సరాల్లో దాదాపుగా 13 నుంచి 14 టన్నుల బంగారాన్ని ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయవచ్చు. కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఇలాంటి గనులకు అవకాశం ఉంది. జొన్నగిరిలో మాత్రమే కాదు, రామగిరి, జవ్వాకుల ఇతర జిల్లాలంటే కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురము, చిత్తూరు జిల్లాలో కూడా ఈ బంగారు గనులు మరిన్ని అవకాశాలు చిన్న పెద్దవి కలిపి దాదాపుగా 50 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరానికి అన్నది అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన ఈ మొత్తాన్ని కూడా అంటే ఈ జొన్నగిరి గోల్డ్ మైన్ పీక్ స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం ప్రతి సంవత్సరము 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంటే ఫేజ్ 2 కల్లా 900 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఫేజ్ 3కి వచ్చేసరికి 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయడంతో పాటుగా అంతకు మించిన బంగారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. మొత్తంగా 50 టన్నుల బంగారాన్ని 9 నుంచి 10 సంవత్సరాల పాటు ఉత్పత్తి చేయబోతా ఉంది. అయితే దీని సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ పరిధిని పెంచడంతో పాటుగా ఇతర ప్రాంతాల పరిసర ప్రాంతాల్లో ఉన్న రామగిరి, జవ్వాకుల ఇతర ప్రాంతాల్లో కూడా లభిస్తున్న ఈ మొత్తం బంగారాన్ని కనుక పరిశీలిస్తే రానున్న దాదాపు 20 సంవత్సరాల్లో 1000 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని చర్చ జరుగుతుంది. గతంలో మనం కోలార్ గోల్డ్ మైన్స్ KGF చూసాం. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పేరుతో ఉండేది. 120 సంవత్సరాల కాలంలో KGF ఉత్పత్తి చేసింది దాదాపుగా 800-900 టన్నుల బంగారం మాత్రమే. భారతదేశ అవసరాలని అప్పుడు అది తీర్చగలిగింది. అప్పుడు కూడా దిగుమతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో పడిన ఈ జొన్నగిరి గోల్డ్ మైన్ స్వర్ణగిరిగా మారబోతోంది. ఇది మాత్రమే కాదు, పరిసర ప్రాంతాల్లో మరిన్ని గనుల అన్వేషణకు ఇది ఒక మూలాధారం కాబోతా ఉంది. ఈ లెక్కన రానున్న 20 నుంచి 30 సంవత్సరాల కాలంలో 1000 టన్నుల బంగారాన్ని రాయలసీమ ప్రాంతం దేశానికి అందించనుంది అని తెలుస్తోంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమ ముఖ చిత్రంలో గణనీయమైన మార్పులు కనపడే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పర్టికులర్గా ఈ ప్రాంతాన్ని కేవలం ఒక 400 కిలోల బంగారమో లేకపోతే ఒక టన్ను 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. దీంట్లో ఒక జ్యువెలరీ పార్క్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది. జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఉత్పత్తి అయిన బంగారాన్ని నగలుగా మార్చడానికి అంటే మిగతా అవసరమైన అలైడ్ బిజినెసెస్ అంతా కూడా పెంపొందించడానికి దీన్ని ప్రధానంగా వినియోగించుకోబోతుంది. తద్వారా ప్రస్తుతము ఈ జొన్నగిరి గోల్డ్ మైన్ ద్వారా వస్తున్న 700 నుంచి 800 మంది ఉపాధి అవకాశంతో పాటుగా మిగతా ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు వీటన్నింటినీ పెరుగుతూ ఉంటాయి. కానీ వీటిని మరింత విస్తృతపరిచేందుకు ఉపయోగం ఉంటుంది అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం. వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బంగారాన్ని ఇక్కడే నగలుగా మార్చి ఇక్కడ వాటి వ్యాపారము లేకపోతే ఉత్పత్తిని అంటే ఇతర దేశాలకు ఎగుమతులకు ఇతర ప్రాంతాలకు ఎగుమతులకు పెంచేందుకు అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్థిక ప్రమాణాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలను తీర్చడానికి కీలకంగా మారబోతుంది. ఇప్పటికే గని ఓనర్లు జియో మైసూర్ కంపెనీ చేసిన వాగ్దానం మేరకు ఇక్కడ ఉత్పత్తి అయ్యే బంగారం అంటే 1000 కిలోల బంగారం వచ్చే సంవత్సరం నుంచి కనుక ఉత్పత్తి అయితే ఈ 1000 కిలోలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నగర వ్యాపారులకు మాత్రమే ప్రాథమికంగా సప్లై చేస్తామని చెప్పడం ద్వారా తక్కువ ధరకు మిగతా బయట నుంచి దిగుమతి చేసుకున్న బంగారం కంటే కొంత తక్కువ ధరకే వ్యాపారులకు లభించడానికి
అవకాశం ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. దీని ద్వారా కేవలం ప్రజలకు వచ్చే లాభంతో పాటుగా ప్రభుత్వానికి కూడా కొంత లాభం ఉంటుంది. ప్రభుత్వానికి సాధారణంగా ఒక ప్రాంతంలో బంగారు గనులు ఏవైనా ఉంటే కనుక ఆ బంగారు గనులకు వచ్చే ట్యాక్స్లన్నీ కూడా ఇప్పుడంతా కూడా జిఎస్టీ లాగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ లభిస్తుంది. ప్రతి కిలో బంగారానికి 4% చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే వచ్చే మొత్తం ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్లో 4% రాయల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ గని నుంచి ఉత్పత్తి అవుతున్న 400 కిలోల బంగారం ద్వారా దాదాపుగా 57 కోట్ల రూపాయలు, అంటే వచ్చే మొత్తం తక్కువైనప్పటికీ కూడా దీని అనుబంధ వ్యాపారాలు, అనుబంధ ఉత్పత్తి వ్యవహారాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి పెద్ద మొత్తంలో ఆర్థికంగా లాభం కూడా చేకూరబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ 57 కోట్ల రూపాయల ఆదాయాన్ని పూర్తి స్థాయిలో 900 కిలోలు ప్రతి సంవత్సరం కనుక ఉత్పత్తి చేస్తే దాదాపు 144 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో పాటుగా ఇక్కడి ప్రజలకు పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా మహిళలకు దీంట్లో ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి నిన్న ప్రస్తావించడం జరిగింది. జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ బంగారం అన్వేషణతో పాటుగా వాటి ఉత్పత్తికి అవసరమైన అనేక పరిశ్రమల విషయంలో కూడా మహిళలకి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తాము. అక్కడ వారి స్కిల్ని పెంచడం ద్వారా రిఫైనింగ్, అలాగే వాల్యూ అడిషన్ ఏదైతే ఉంటుందో వాటిలో కూడా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతూ ఉంటాయి. రాయలసీమలో బంగారం ఉత్పత్తి అవుతుంది, మైన్స్ అధికంగా లభిస్తున్నాయన్న ఈ వాతావరణం ఏదైతే ఏర్పడుతుందో అది ఇతర వ్యాపార పెట్టుబడులు కూడా ఇక్కడికి రావడానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా 16 రకాల వివిధ వాల్యుబుల్ మినరల్స్ లభిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అన్వేషణకు పెట్టుబడులు పెట్టి ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి నిన్నటి జరిగిన ఈ అతి ముఖ్యమైన ఒక కొత్త ప్రారంభం నాంది కాబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ బంగారు అవసరాలని పెద్ద మొత్తంలో తీర్చకపోయినా కొద్ది మొత్తంలో తీర్చుతూ ఇతర అవకాశాలని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మరోసారి రతనాల సీమగా, మరోసారి బంగారు ఫీల్డ్గా, బంగారు గనిగా మార్చడానికి నిన్నటి ఈ స్వర్ణగిరి మైన్స్ ఉపయోగపడుతుందని చాలా స్పష్టంగా అర్థం.